ఇక్కడ 1% మాత్రమే చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తలేదు. మీ నిజాయితీని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీకు ఆ బలహీనత ఉన్నదని మీకు తెలుసు, దేవునికి తెలుసు కనుక 2025 సంవత్సరంలో దేవుడు ఆ బలహీనత నుండి మిమ్మలను విడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్ అనొచ్చు కదా? ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థనే చక్కగా బైబిల్ చదువుతారు. అప్పుడప్పుడు నేను తిట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నీవు నేను ఈ లోకానికి శాశ్వతము కాదు. రేపటి రోజున మనం అక్కడ కలుసుకోవాలి. కైకి వేసే అలవాటు ఉంటుంది, ఎందుకంటే మేము ఈ లోకంలో తిరుగుతూ ఉంటాము. అక్కడక్కడ కొంతమంది కనపడుతూ ఉంటారు. చక్కగా మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే వీళ్ళంతా పరిశుద్ధులు లేరు అనిపిస్తుంది, వీళ్ళంతా భక్తిమంతులు లేరు అనిపిస్తుంది. కానీ ఎవరూ లేని ప్లేస్లో వారు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఖైరీలు వేస్తారు, అంబార్లు వేస్తారు. అప్పుడప్పుడు కొంత మందు కొట్టే బాబులు కూడా ఉంటారు. కనుక మనము నూతన సంవత్సరంలో దేవుని కృపను నిండుగా పొందాలంటే మనము నూతన పరచబడాలి.